గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. హ్యాపీ ఫ్రైడే, హ్యాపీ వీకెండ్. కార్తీక మాసం ఫ్రైడే. ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నాను. సో వెజ్ బిర్యానీ విత్ కాజు పన్నీర్ మసాలా. సరేనా? ముందు బంగాళదుంపలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకొని సో ముందు మన బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని, బిర్యానీ ఆకు అవి ఇవి అన్నీ కలిపి వేసుకొని ఫ్రై చేసుకొని లాస్ట్లో మెయిన్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి, మంచి టేస్ట్ వస్తుంది. అవన్నీ అయిన తర్వాత ఆలూని క్యారెట్ వేసి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఉడకవు కదా, సో ముందు బాగా వేసుకోవాలి. సరేనా? సో ఇప్పుడైతే పక్క బిర్యానీ, వెజ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇంకో పక్క కాజు పన్నీరు ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన ఏంటంటే కొన్ని ఆనియన్స్ కట్ చేసుకుంటాం, పచ్చిమిర్చి కట్ చేసుకుంటాం, టమాటాలు కొన్ని మిక్సీ పెట్టుకుంటాం. సో కాజుని ఫస్ట్ మనం ఫ్రై చేసుకుంటాం అన్నమాట. సరేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొంచెం బటర్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సరేనా? ఒక పక్క అయితే బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఇవన్నీ ఫ్రై అయ్యాయి. సో మనం ఎంత రైస్ కావాలి క్వాంటిటీ అంత వాటర్ వేసుకొని, డబుల్ వాటర్ వేసుకుంటాం. గ్లాస్ రైస్ అయితే 2 గ్లాస్ వాటర్ వేసుకుంటాం అనమాట. బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే బిర్యానీ రెడీ అవుతుంది. సరేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గైస్, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత గరం మసాలా పొడిలన్నీ వేసుకుంటాం. జీలకర్ర పొడి, ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా పొడి, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం. తర్వాత మనం టమాటా ప్యూరీ చేసింది కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకొని బాగా మరిగేటట్టు ఉంచుకోవాలన్నమాట. సరేనా? ఈ లోపు ఏంటంటే మనం పన్నీర్ని కట్ చేసి పెట్టుకొని కర్రీకి రెడీ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడైతే బిర్యానీకి అయితే రెడీ అవుతుంది. వాటర్ వేసాను, మరుగుతుందను. దాని తర్వాత బియ్యం వేస్తాను. సరేనా? సో గైస్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టమాటా ప్యూరీ బాగా దగ్గరికి అయిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం పెరుగుని వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని బుడగలు వచ్చే వరకు బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను, జీడిపప్పు, నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలన్నమాట. సరేనా? ఈ పక్కన అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది. రైస్ ఉడుకుతుంది అనమాట. వెజ్ బిర్యానీ. వావ్, స్మెల్ ఎదిరిపోతుంది నాకు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం కొంచెం వాటర్ వేసుకుంటాం. ఎందుకంటే అవన్నీ బాయిల్ అవ్వాలి, మరగాలి కాబట్టి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఆటోమేటిక్గా అదే ఉడికిపోతుంది పన్నీరు. తర్వాత బుడగలు వస్తుంటుంది, దగ్గరికి పోతుంది. కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి, పన్నీర్ మసాలా. అండ్ ఇక్కడైతే వెజ్ బిర్యానీ చూడండి, ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో. క్యారెట్ మర్చిపోయింది మీకు, అందులో ఇది కూడా వేసాను, దాన్ని ఏమంటారు, మిల్ మేకర్ కూడా వేసాను అనమాట. ఆ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆలు సూపర్ కదా, భలే కనిపిస్తుంది. ఇంక ఎమ్మీగా కచంబరి కూడా పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ పన్నీర్ మసాలా ఫెయిల్ అయిపోతే కచంబరితో తిందామని చెప్పి రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. ఫైనల్గా ఫ్రైడే, ఈరోజు వీకెండ్, హ్యాపీ వీకెండ్. థ్యాంక్స్ గివింగ్ డే నెక్స్ట్ డే అనమాట. ఈరోజు క్లయింట్స్ లేరని చెప్పి చేసుకున్నాను. సరేనా?